హాయ్ అండి, వెల్కమ్ టు అకాడమీ ఫర్ గ్రూప్స్. సో ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీలాగే ప్రిపేర్ అయినటువంటి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి దీని గురించి చెప్పండి. ఎందుకంటే ఈ ఛానల్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే ఆల్ కాంపిటేటివ్ అందరికీ యూస్ఫుల్ అయ్యేటటువంటి ఇండియన్ ఎకానమీ అలాగే ఇండియన్ పాలిటీ ఫ్రీగా అందిస్తున్నటువంటి ఎడ్యుకేషన్ ఛానల్. సో వాళ్ళకు కూడా మీరు తెలియజేస్తే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో మనం ఇండియన్ ఎకానమీ కోర్స్ స్టార్ట్ చేసి మనీ అండ్ బ్యాంకింగ్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసాం. సో మనీ అండ్ బ్యాంకింగ్లో లాస్ట్గా మనం బార్టర్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. సో ఈ బార్టర్ సిస్టంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, అలాగే లిమిటేషన్స్, దట్ మీన్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు మనీ అండ్ బ్యాంకింగ్లో అనదర్ కాన్సెప్ట్ ఏంటంటే మనీ ఫంక్షన్స్. సో ద్రవ్యం విధులు. సో ఇప్పుడు మనీ యొక్క ఫంక్షన్స్ చూద్దాం. సో మనీ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ మనీ ఈజ్ 3 టైప్స్. ద్రవ్యం యొక్క విధులు అనేవి 3 రకాలు. ఒకటి ప్రైమరీ ఫంక్షన్స్, దీన్ని ప్రాథమిక విధులు అంటారు. సెకండ్ వన్ సెకండరీ ఫంక్షన్స్, దీన్నే ద్వితీయ శ్రేణి విధులు అంటారు. అలాగే దీన్ని ఇంగ్లీష్లో ఇంకొక విధంగా డెరివేటివ్ ఫంక్షన్స్, తెలుగులో గౌణ విధులు. అలాగే మూడోది కాంటింజెంట్ ఫంక్షన్స్, తెలుగులో అనుషంగిక విధులు. సో ఈ విధంగా ద్రవ్యం యొక్క విధులు అనేవి 3 రకాలు. ఒకటి ప్రాథమిక విధులు, 2 ద్వితీయ శ్రేణి విధులు, 3 అనుషంగిక విధులు. సో ఇందులో మొదటిగా మనం ప్రైమరీ ఫంక్షన్స్ చూద్దాం. సో ద్రవ్యం యొక్క ప్రాథమికమైనటువంటి విధులు ఏంటి, ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటి, మనీ యొక్క ప్రైమరీ ఫంక్షన్స్. సో ప్రైమరీ ఫంక్షన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే మెజర్ ఆఫ్ వాల్యూ. దీన్ని తెలుగులో ఏమంటారు? విలువల కొలమానం. ఏంటి విలువల కొలమానం? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెయిట్ ఉంది. ఈ వెయిట్ని దేంట్లో కొలుస్తారు? కేజీల్లో అలాగే గ్రామ్స్లో కొలుస్తారు. అలాగే మనకి లెంత్ ఉంది. సో లెంత్ని దేంట్లో కొలుస్తారు? కిలోమీటర్స్ ఆర్ మీటర్స్ ఇలా కొలుస్తారు. అలాగే వాల్యూమ్ ఉంది. సో ఈ వాల్యూమ్ని దేంట్లో కొలుస్తారు? మిల్లీలీటర్స్ ఈ విధంగా కొలుస్తారు. మరి ఏదైనా ఒక దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎక్కడైనా సరే గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తు సేవల యొక్క విలువని, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవల యొక్క విలువని దేంట్లో కొలుస్తారంటే ద్రవ్యం, మనీలో కొలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా? ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ ఏంటి? రూపీ. సో ఇండియాలో, భారతదేశంలో వస్తు సేవల యొక్క విలువని దేంట్లో కొలుస్తారు? రూపీల్లో కొలుస్తారు. అలాగే మనకి యుఎస్ తీసుకోండి, అమెరికాలో అయితే వస్తు సేవల యొక్క విలువని దేంట్లో కొలుస్తారు? డాలర్స్లో కొలుస్తారు. అలాగే యూరోపియన్ కంట్రీస్లో అయితే వస్తు సేవల యొక్క విలువని యూరోస్లో కొలుస్తారు. సో ఈ విధంగా వస్తు సేవల యొక్క విలువని ద్రవ్యంలో కొలుస్తారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉంది. ల్యాండ్ యొక్క విలువని దేంట్లో కొలుస్తారు? రెంట్ అంటే ఏంటి? మనీయే కదా. అలాగే లేబర్ ఉన్నాడు. సో ఈ లేబర్ యొక్క విలువని దేంట్లో కొలుస్తారు? అంటే ఒక శ్రామికుడు ఉన్నాడు, రోజు పనిచేసినందుకు కానీ అతని యొక్క సేవలకి వేజెస్ అనేవి ఇస్తారా లేదా? అమౌంట్. సో వేజెస్ ఇస్తారు. సో ఈ వేజెస్ అంటే ఏంటి? అల్టిమేట్గా మనీయే కదా. అలాగే మనకి క్యాపిటల్ ఉంది. ఏదైనా ఒక కంపెనీని స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. సో ఆ క్యాపిటల్ యొక్క విలువని దేంట్లో కొలుస్తారు? ఇంట్రెస్ట్. ఇప్పుడు నువ్వు బ్యాంక్ వెళ్ళి, అంటే నువ్వు ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. సో బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటావు. ఆ లోన్కి బదులుగా నువ్వు ప్రతి నెల అమౌంట్ని కడతావా లేదా? సో అది ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అంటే అల్టిమేట్గా మనీయే కదా. అలాగే ఎంటర్ప్రెన్యూర్
ఎంటర్ప్రెన్యూర్ అంటే తెలుగులో వ్యవస్థాపకుడు. సో వ్యవస్థాపకుడు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తాడు. సో అతని యొక్క విలువను దేంట్లో కొలుస్తారు? అతనికి ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ వస్తుంది. అంటే ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తే అతనికి లాభం కానీ నష్టం కానీ వస్తుంది. సో లాభం నష్టం అంటే ఏంటి? మనీయే కదా. సో ఈ విధంగా వస్తు సేవల యొక్క విలువని కొలవడానికి లేదా మదించడానికి మనీని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ 4 చూడండి. ఈ 4 ఏంటంటే ల్యాండ్ భూమి, అలాగే లేబర్ శ్రామికుడు, అలాగే క్యాపిటల్ మూలధనం, అలాగే ఎంటర్ప్రెన్యూర్ వ్యవస్థాపకుడు. సో ఈ 4ని మనకేమంటారంటే ఈ 4ని కలిపి ఉత్పత్తి కారకాలు అంటారు. ఇంగ్లీష్లో ప్రొడక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఇది పక్కన పెట్టండి. ఈ 4 తెలుసుకోండి. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటే 4: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. సో ఇది మనీ యొక్క మెజర్ ఫస్ట్ ప్రైమరీ ఫంక్షన్స్లో మొదటిది. సో మెజర్ ఆఫ్ వాల్యూ అర్థమైందండి. నెక్స్ట్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వన్ ప్రైమరీ ఫంక్షన్స్లో రెండవది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. దీన్ని తెలుగులో ఏమంటారు? తెలుగులో వినిమయ మాధ్యమం. మీకు బార్టర్ సిస్టమ్ చెప్పినప్పుడు బార్టర్ సిస్టంలో వినిమయ మాధ్యమం అనేది ఉంటుందని చెప్పాను. సో ఉండదని చెప్పాను. అలాగే మరి ఎక్కడ ఉంటుందని చెప్పాను? మనీ ద్రవ్యం అనేది ఉన్నప్పుడే వినిమయ మాధ్యమం అనేది ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి వినిమయ మాధ్యమం అంటే? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. సో స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్ అలాగే కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, ఏం ఉత్పత్తి చేస్తాయి? ఎడ్యుకేషనల్ రిలేటెడ్ సర్వీసెస్ని మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఉత్పత్తి విద్యాపరంగా సేవలను ఉత్పత్తి చేస్తాయి. అంటే ఎడ్యుకేషన్ అందిస్తాయి. సో ఆ సర్వీసెస్ని ఎవరికి అందిస్తాయి? స్టూడెంట్స్కి అందిస్తాయి. ఈ కోచింగ్ సెంటర్స్ అనేవి విద్యార్థులకి విద్యాపరమైనటువంటి సేవలను అందించడానికి ఎందుకు అందిస్తున్నాయి? విద్యార్థులు అనేవాళ్ళు కోచింగ్ సెంటర్లకి మనీని పే చేస్తున్నారా లేదా? సో కోచింగ్ సెంటర్లకి విద్యార్థులకి మధ్య సేవలు అనేవి బదిలీ అవ్వడానికి మధ్యలో ఎవరు వారధిగా ఉన్నారు? మనీ అనేది ఉంది. సో అందుకే మనీ అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పనిచేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక రైతు ఉన్నాడు. ఈ రైతు ఏం చేస్తున్నాడు? రైస్ని పండిస్తున్నాడు. ఈ రైస్ని పండించి అతను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతున్నాడు. సో ఈ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మగా అతనికి ఏమొస్తుంది? మనీ అనేది వస్తుంది. ఆ మనీని ఉపయోగించి తనకు కావాల్సినటువంటి వస్తువులను కొనుక్కోవచ్చా లేదా? క్లాత్స్ని కొనుక్కోవచ్చు, లేదా మొబైల్ కొనుక్కోవచ్చు, లేదా బైక్ కొనుక్కోవచ్చు, కార్ ఏదైనా సరే తనకు కావాల్సినటువంటి వస్తువుల్ని, కూరగాయలని ఈ విధంగా కొనుక్కోవచ్చు. సో ఇతనికి ఆ వస్తువులకి మధ్య మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ఏం పనిచేస్తుంది? మనీ అనేది పనిచేస్తుందా లేదా? సో ఈ విధంగా ద్రవ్యం యొక్క ప్రాథమిక విధులు 2: మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, అలాగే మెజర్ ఆఫ్ వాల్యూ. సో ఇది నెక్స్ట్ ద్రవ్యం యొక్క విధుల్లో రెండోది సెకండరీ ఫంక్షన్స్. సో సెకండరీ ఫంక్షన్స్ అనేవి 3 రకాలు. సో సెకండరీ ఫంక్షన్స్ ద్వితీయ శ్రేణి విధులు ఆర్ సెకండరీ ఆర్ డెరివేటివ్ ఫంక్షన్స్. సో ద్వితీయ శ్రేణి విధులు లేదా గౌణ విధులు. సో ఇవి 3 రకాలు, 3 types. సో అవి చెప్పే కన్నా ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోండి. సో ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఏ అనే వ్యక్తి బాగా చదివాడు, ఎంఆర్ఓ అయ్యాడు. ఈ ఎంఆర్ఓ అయినందుకు అతను నెలంతా పనిచేస్తే ఏమొస్తుంది? అతనికి శాలరీ అనేది వస్తుంది. సో శాలరీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50K అనుకోండి. ఈ శాలరీని అతను కొంత ఖర్చు చేసుకున్నాడు. శాలరీలో కొంత ఖర్చు అయిపోయింది. హౌస్ రెంట్ కానీ, లేకపోతే ఫుడ్కి కానీ, లేకపోతే పెట్రోల్, రోజు డ్యూటీకి వెళ్ళడానికి పెట్రోల్ కానీ, ఈ విధంగా ఎంతో కొంత ఖర్చు అయిపోయింది. అలాగే తనకు వచ్చినటువంటి శాలరీలో కొంత అమౌంట్ని బ్యాంకుల్లో సేవింగ్స్ రూపంలో సేవ్ చేసుకుంటాడా లేదా? సో సేవింగ్స్ చేస్తాడు బ్యాంకులో. అలాగే తన యొక్క పేరెంట్స్కి కానీ, లేదా వైఫ్కి కానీ,
లేదా అతని యొక్క తమ్ముడికి సిస్టర్కి ఈ విధంగా వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళకి అమౌంట్ని పంపిస్తుంటాడా లేదా పంపిస్తుంటాడు. సో ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? సో సెకండరీ ఫంక్షన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే స్టోరేజ్ ఆఫ్ వాల్యూ. స్టోరేజ్ ఆఫ్ వాల్యూ, విలువల నిధి. విలువల నిధి, స్టోరేజ్ ఆఫ్ వాల్యూ, విలువల నిధి. ఏంటి విలువల నిధి? సో ఇప్పుడు అతను ఎంఆర్ఓ అయిన తర్వాత అతనికి శాలరీ వచ్చింది. శాలరీ వచ్చిన తర్వాత కొంత ఖర్చు చేయగా అతను కొంత మనీని దాచుకున్నాడా లేదా? దాచుకున్నాడు. సో అంటే మనీని దాచుకోవచ్చా లేదా? దాచుకోవచ్చు. సో అదే స్టోరేజ్ ఆఫ్ వాల్యూ. అర్థమైందండి? నెక్స్ట్ సెకండ్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ అంటే విలువల బదిలీ. విలువల బదిలీ. ఏంటి విలువల బదిలీ? ఇప్పుడు అతనికి శాలరీ వచ్చిగా కొంత ఖర్చు చేయగా దాచుకున్నాడు. అలాగే ఇంకొంత అమౌంట్ని తన యొక్క పేరెంట్స్కి లేదా వైఫ్కి లేదా తమ్ముడికి ఎవరికొకరికి పంపించాడు లేదా అంటే ట్రాన్స్ఫర్ చేశాడు. మనీని ట్రాన్స్ఫర్ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. సో అదే మనీ యొక్క సెకండరీ ఫంక్షన్స్లో రెండోది ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. నెక్స్ట్ మూడోది ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. ఏంటి స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్? డిఫర్డ్ పేమెంట్స్ అంటే వాయిదా చెల్లింపులు. సో ప్రజెంట్ మనకి ఈఎంఐ అనేది ఉంది కదా, సో దాన్ని వాయిదా చెల్లింపులు అంటారు తెలుగులో, డిఫర్డ్ పేమెంట్స్. ఇప్పుడు ఇతని యొక్క శాలరీ ఎంత? 50K. సో ఇతని యొక్క శాలరీ 50K. సో ఇతనికి రీసెంట్గా జాబ్ వచ్చింది. సో రీసెంట్గా 50,000 జీతం ఉన్నటువంటి వ్యక్తి రీసెంట్గా జాబ్ వస్తే అతను ఫస్ట్లోనే కారు కొనగలడా? కొనలేడు. సో ఇతను ఒక ఇన్నోవా కారు కొనాలనుకుంటాడు. సో ఈ ఇన్నోవా కారు యొక్క ప్రైస్ ఎంత అంటే 25 lakhs. 25 lakhs. సో ఇప్పుడు అతను రీసెంట్గా జాబ్ వచ్చింది కాబట్టి కొనగలడా? కొనలేడు. సో అతను ఏం చేస్తాడు? ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటాడు. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకొని తన యొక్క బ్యాంక్కి ఒక ఆర్డర్ ఇస్తాడు. ఏంటి? ప్రతి నెల నా అకౌంట్ నుంచి ఇంత అమౌంట్ని నువ్వు కట్ చేసుకో అని ఒక ఆర్డర్ ఇస్తాడు. సో ఆ విధంగా ఇతను కారుని యూజ్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. సో అంటే మనీ అనేది ఉన్న కాలంలో డిఫర్డ్ పేమెంట్స్ వాయిదా చెల్లింపులకి ఈఎంఐకి అవకాశం ఉందా లేదా? అవకాశం అనేది ఉంది. అదే బార్టర్ సిస్టంలో అవకాశం ఉందా? లేదు. సో ఇది మనీ యొక్క సెకండరీ ఫంక్షన్స్. నెక్స్ట్ మూడోది మనీ యొక్క కాంటింజెంట్ ఫంక్షన్స్. కాంటింజెంట్ అనుషంగిక విధులు. సో కాంటింజెంట్ ఫంక్షన్స్ అనేవి 3 types. కాంటింజెంట్ ఫంక్షన్స్ అనేవి 3 types అని కాదు, ఇందులో మూడు రకాల విధులు ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనీ helps mobilizing factors of income. Money helps mobilizing factors of income. సో ఇది ఒక ద్రవ్యానికి సంబంధించి అనుషంగిక విధుల్లో మొదటిది మనీ హెల్ప్స్ మొబిలైజింగ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్. ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఏంటి? ఫ్యాక్టర్స్ అంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. సో ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అని మీకు ఏం చెప్పాను? సో ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అనేవి 4. ఏంటవి అంటే ఉత్పత్తి కారకాలు. సో ఉత్పత్తి కారకాలు ఎన్ని? 4. 1 భూమి, 2 శ్రామికుడు, 3 మూలధనం, 4 వ్యవస్థాపకుడు, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. అవి పక్కన పెట్టి అయితే మనీ అనేది ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఇతను ఒక హోమ్ బయ్యర్, అంటే ఒక ఇల్లుని ఒక ఫ్లాట్ని కొనాలనుకుంటున్నాడు. రీసెంట్గా సిటీకి వచ్చాడు. సో అద్దెలు కట్టుకోలేక అంటే ఎక్కువగా ఉన్నాయి మరి ఇంకెందుకంటే ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు. సో ఈ విధంగానే చాలామంది అనుకుంటారు ఫ్లాట్ కొనాలని. సో వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళారు. సో వీళ్ళందరూ ఏమన్నారు? ఒక్కొక్కరు ఐ వాంట్ టు బై ఏ ఫ్లాట్, ఐ వాంట్ టు
బై ఏ ఫ్లాట్, ఒక ఇంటిని మేము కొనాలి అని అనుకుంటున్నాము అని అనుకుంటాం. అయితే ఇప్పుడు బిల్డర్ యొక్క ఆలోచన అనేది ఏ విధంగా ఉంటుంది? సో ఫ్లాట్స్కి ఇప్పుడు డిమాండ్ పెరిగిందా లేదా? ఫ్లాట్స్కి డిమాండ్ అనేది పెరిగింది. సో ఫ్లాట్స్కి డిమాండ్ పెరిగింది కాబట్టి మనం ఇప్పుడు కనుక ఒక అపార్ట్మెంట్ని బిల్డ్ చేస్తే, కన్స్ట్రక్ట్ చేస్తే, సో ఆ ఫ్లాట్స్ అనేవి ఈజీగా అమ్ముడైపోతాయి, తద్వారా మనం ప్రాఫిట్ని పొందవచ్చు అని బిల్డర్ ఆలోచిస్తాడా లేదా? ఆలోచిస్తాడు. సో ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలంటే లేదా ఈ అపార్ట్మెంట్ని కట్టాలంటే, కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఏం కావాలి? సో ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టాలంటే ప్లేస్ అనేది, ల్యాండ్ అనేది కావాలా లేదా? సో ల్యాండ్ కావాలి. అలాగే అపార్ట్మెంట్ కట్టాలంటే లేబర్ కావాలా లేదా? లేబర్ కావాలి. అలాగే అపార్ట్మెంట్ని కట్టాలంటే డబ్బులు అనేవి అవసరమా లేదా? మనీ. సో దాన్ని క్యాపిటల్ అంటారు. సో క్యాపిటల్ అనేది కావాలి. అలాగే దీనికి ఒక యజమాని, ఎంటర్ప్రెన్యూర్, వ్యవస్థాపకుడు అనేవాడు కావాలా లేదా? ఆ ఎంటర్ప్రెన్యూర్ ఎవడవుతాడు? బిల్డరే అవుతాడు. సో ఎంటర్ప్రెన్యూర్ బిల్డరే అవుతాడు. సో ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడు, క్యాపిటల్ లేదు, లేబర్ లేడు, ల్యాండ్ లేదు. సో ఈ మూడు కావాలి. ఇప్పుడు సపోజ్ బి అనే వ్యక్తి దగ్గర ల్యాండ్ అనేది ఉంది, ఒక 5 acres అనేది ఉంది, 5 ఎకరాలు. సో ఈ 5 acres ల్యాండ్ యొక్క ధర ఎంత అంటే 5 crore అనుకోండి, 5 కోట్లు. సో ఇప్పుడు ఈ బిల్డర్ అనేవాడు ఆ బి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ 5 కోట్లు ఇస్తే తనకి ఆ 5 ఎకరాలని అతను ఇస్తాడా లేదా? ఇస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు ల్యాండ్ వచ్చింది, లేబర్ కావాలి. లేబర్ కావాలంటే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఏ విధంగా వస్తారు? వాళ్ళకి రోజు డైలీ పేమెంట్ ఇస్తే, అమౌంట్ నుంచి ఇస్తే, మనీని ఇస్తే వాళ్ళు పనిలోకి వస్తారు. సో వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నాడు. సో లేబర్ కూడా వచ్చేసారు. ఇప్పుడు క్యాపిటల్ కావాలి, అంటే అంత అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ కోసం అంటే ఈ 5 కోట్లు ఇవ్వాలన్నా లేదా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ కోసం ఇతను ఎక్కడికి వెళ్ళాడు? బిల్డరు బ్యాంకుకి వెళ్ళాడు. సో ఈ బ్యాంకుకి వెళ్తే ఏమన్నాడు? నేను ఒక అపార్ట్మెంట్, అంటే ఇప్పుడు ఫ్లాట్స్కి డిమాండ్ పెరిగింది, నేను ఒక అపార్ట్మెంట్ని కట్టాలనుకుంటున్నాను. అపార్ట్మెంట్ కడితే ఫ్లాట్స్ అనేవి ఈజీగా అమ్ముడైపోయి నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది, దాంట్లో మీకు అంటే నాకు డబ్బులు వస్తాయి, మీరు నాకు ఇచ్చినటువంటి, మీరు నాకు బ్యాంక్ లోన్ ఇస్తే దాన్ని నేను చెల్లించేస్తాను అనేసి అంటే బ్యాంక్ అనేది వీడికి లోన్ అనేది శాంక్షన్ చేసింది. సో ఈ లోన్తో తనకు కావాల్సినటువంటి ల్యాండ్ కొనుక్కుంటాడు, అలాగే లేబర్ని వేజెస్ అనేవి ఇస్తుంటాడు. సో ఈ విధంగా అంటే ఇవన్నీ కూడా మనీ అనేది ఉన్నప్పుడు ల్యాండ్ కానీ, లేబర్ కానీ, వ్యవస్థాపకుడు వీళ్ళందరూ కూడా క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా ఉత్పత్తిలో లేదా ప్రొడక్షన్లో, వీటి యొక్క కన్స్ట్రక్షన్లో పాల్గొంటున్నాయా లేదా? ప్రొడక్షన్లో పాల్గొంటున్నాయి. అదే మనీ అనేది లేకపోతే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనీ అనేది లేదు అనుకోండి, ఇప్పుడు ల్యాండ్ కావాలి. ల్యాండ్ అనేది బి అనే వ్యక్తి దగ్గర ఉంది. ఈ బి అనే వ్యక్తి దగ్గరికి బిల్డర్ వెళ్ళి మనీ అనేది లేదు కదా, సో వీడి దగ్గర ఏమున్నాయి? 100 కేజీల టమాటాలు అనేవి ఉన్నాయి. సో ఈ 100 కేజీల టమాటాలని ఏమన్నాడు బీతో? నా దగ్గర ఉన్నటువంటి 100 కేజీల టమాటాలు నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ నాకు ఇవ్వండి. వాడు ఇస్తాడా? ఇవ్వడు. అంటే ల్యాండ్ అనేది మనీ లేకపోతే రాదు. అలాగే లేబర్స్ అన్నారు. సో ఈ లేబర్స్ అనే వాళ్ళు రావాలంటే వాళ్ళకి మనీని ఇవ్వాలి. మనీ అనేది ప్రెసెంట్ లేదు అనుకోండి, లేదు కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, బిల్డర్ అనేవాడు లేబర్ దగ్గరికి వెళ్ళి, మీరు ప్రతిరోజు పనికి వస్తే, అపార్ట్మెంట్ వర్క్కి వస్తే మీకు ప్రతిరోజు నేను 2 కేజీల గోధుమలు, 2 కేజీ వీట్ ఇస్తాను. సో ఇప్పుడు వాళ్ళు వస్తారా? రారు. అలాగే క్యాపిటల్ కావాలి. సో నీకు క్యాపిటల్ కావాలంటే నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళావు. బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాడికి నువ్వు ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? పే చేయాలి. కానీ మనీ అనేది ఉందా? లేదు. సో దానికి బదులుగా నువ్వేమన్నావు? మీరు నాకు లోన్ ఇస్తే నేను మీకు సపోజ్ ఒక ప్రతి నెల 100 బ్రిక్స్ ఇస్తాను, అంటే ఇటుకలు. సో 100 ఇటుకలు ఇస్తాను అనేసి అంటే వాడు ఇస్తాడా? ఇవ్వడు. అంటే మనీ అనేది ఉన్నప్పుడే ల్యాండ్ కానీ, లేబర్ కానీ, క్యాపిటల్ కానీ, వ్యవస్థాపకుడు కానీ ఈ ఉత్పత్తి కారకాలు అనేవి ఉత్పత్తిలో పాల్గొంటాయి, ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో అదే మనీ హెల్ప్స్ మొబిలైజింగ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఇది మనీ యొక్క కాంటింజెంట్ ఫంక్షన్స్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, ఏంటంటే మనీ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్.
మనీ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. సో ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అంటే బ్యాంకులు కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కానీ అలా ఈ విధంగా ఉంటాయి కదా. అంటే నేను బ్యాంకులు ఎస్బీఐ, ఐసిఐసిఐ, అలాగే యాక్సిస్ బ్యాంక్ ఇలాంటివి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, విత్త సంస్థలు ఇలాంటివి. సో ఇక్కడ ఏమంటున్నాడు, మనీ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఈ వ్యక్తి యొక్క శాలరీ ఎంత అంటే 30K, 30,000. ఇందులో ఇతను ఒక 10,000 ఖర్చు చేస్తాడు. మిగిలినటువంటి అమౌంట్ ఎంత, 20,000. ఆ 20,000ని ఇతను ఏం చేశాడు, ఒక బ్యాంకులో డిపాజిట్ చేశాడు. బ్యాంకులో ఆ 20,000ని తీసుకెళ్ళి తన యొక్క బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాడు. సో ఈ డిపాజిట్ చేస్తాడు. ఈ డిపాజిట్ చేసినందుకు ఈ విధంగా కస్టమర్స్ అనేవాళ్ళు, డిపాజిటర్స్ అనేవాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంక్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ని పే చేస్తుందా లేదా, పే చేస్తుంది. అంటే ఇప్పుడు బ్యాంక్ అనేది డిపాజిటర్స్కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు డిపాజిటర్స్ అంటే బ్యాంక్కి డిపాజిట్ల రూపంలో వచ్చినటువంటి అమౌంట్ని బ్యాంక్ తన దగ్గర ఉంచుకుంటే తనకు లాసా లేదా, లాస్. ఎందుకు, మళ్ళీ డిపాజిటర్స్కి ఇంట్రెస్ట్ని చెల్లించాలి. సో అందుకోసం బ్యాంక్ అనేది తనకి డిపాజిట్ల రూపంలో వచ్చినటువంటి అమౌంట్ని ఏం చేస్తుందంటే కొంతమందికి రుణంగా ఇస్తుంది. అంటే రైతులకు కానీ లేకపోతే ఎవరైనా కంపెనీలకు కానీ ఈ విధంగా రుణాలు ఇస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అనేది ఏం చేసిందంటే టాటా కంపెనీకి లోన్ని ఇచ్చింది. సో ఈ లోన్ ఇచ్చినందుకు టాటా కంపెనీ ఏం చేస్తుంది, తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఇంట్రెస్ట్ని కూడా పే చేస్తుంది. అలాగే కొంత అమౌంట్ ఏం చేసింది, కొంత అమౌంట్ని టాటా కంపెనీకి లోన్గా ఇచ్చింది, ఇంకొంత అమౌంట్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ చూడండి, షేర్ మార్కెట్ ఉంటుంది. అలా అంటే షేర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది, ఏదైనా ఒక కంపెనీకి సంబంధించినటువంటి షేర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ అనేది లాభాల్లో ఉన్నప్పుడు, ప్రాఫిట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమౌంట్ అనేది డివిడెండ్ రూపంలో వస్తుంది. అంటే అమౌంట్ ఇస్తారు కదా, దాన్నే డివిడెండ్ అంటారు. డివిడెండ్ అంటారు. లేదా బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే, బాండ్స్ పైన ఎవరైనా ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, అంటే తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ అనేది లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా అనే దానితో సంబంధం లేదు. లాభాల్లో ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఇవ్వాలి, లేదా నష్టాల్లో ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అంటే బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అనేది టాటా కంపెనీకి సంబంధించినటువంటి షేర్స్ పైన, టాటా కంపెనీకి లోన్ ఇచ్చింది, అలాగే టాటా కంపెనీకి సంబంధించినటువంటి షేర్స్ పైన ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు టాటా కంపెనీకి లోన్ ఇచ్చింది కదా, మళ్ళీ ఆ అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఇంట్రెస్ట్ని కూడా పే చేస్తుందా లేదా, పే చేస్తుంది. అలాగే ఈ టాటా కంపెనీకి సంబంధించినటువంటి షేర్స్ పైన ఇన్వెస్ట్ చేసింది కదా, ఈ టాటా కంపెనీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు బ్యాంక్ ఏమొస్తుంది, డివిడెండ్ అనేది వస్తుంది, డివిడెండ్. సో ఇప్పుడు బ్యాంక్కి అమౌంట్ అనేది వచ్చింది. ఆ అమౌంట్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని బ్యాంక్ అనేది ఉంచుకొని మిగిలినటువంటి డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిపాజిటర్స్కి అమౌంట్ అలాగే ఇంట్రెస్ట్ను కూడా పే చేస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది, డిపాజిటర్స్ నుంచి బ్యాంక్కి అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ను ఉపయోగించి బ్యాంక్ ఏం చేసింది, కంపెనీలకి రుణాలు ఇచ్చింది, అలాగే షేర్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేసింది. మళ్ళీ ఆ కంపెనీల నుంచి తిరిగి మళ్ళీ బ్యాంక్కి అమౌంట్, ఇంట్రెస్ట్ అనేది వచ్చింది, అలాగే షేర్ మార్కెట్ నుంచి అమౌంట్ కూడా వచ్చింది. ఆ అమౌంట్లో కొంత భాగాన్ని ఉపయోగించి మళ్ళీ డిపాజిటర్స్కి అమౌంట్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది ఉందా లేదా, ఒకరి దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరికి తిరిగి వస్తుంది. సో ఇది సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. మనీ హెల్ప్స్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. అయితే మనకి ఇక్కడ కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మనీ ఈజ్ ది బేసిస్ ఆఫ్ ద్రవ్యం అనేది దేనికి ఆధారము, ద్రవ్యం అనేది ఒకటి క్రెడిట్ సిస్టమ్, రుణ వ్యవస్థ. క్రెడిట్ అంటే లోన్ అండి, సో లోన్. మనీ ఈజ్ బేసిస్ ఆఫ్, అంటే మనీ దేనికి ఆధారము, క్రెడిట్ సిస్టమ్కి ఆధారం అంట. ఆధునిక యుగంలో, మోడర్న్ టైం పీరియడ్లో
మనీ అనేది క్రెడిట్ సిస్టమ్కి ఆధారంగా ఉంది. ఆధునిక యుగంలో క్రెడిట్ సిస్టమ్ ఉందంటే దానికి ఆధారం ఏంటి? మనీ. ఎందుకు? ఇప్పుడు మనీ అనేది ఉన్నప్పుడే కదా బ్యాంకులు అనేవి ఉన్నాయి. బ్యాంకులు అనేవి మనీ ఉన్నప్పుడే లోన్స్ ఇస్తున్నాయి. అదే మనీ అనేది లేదనుకోండి, బ్యాంకులు అనేవి రుణాలు ఇస్తాయా? ఇవ్వవు. మనీ రుణాలు ఇవ్వనప్పుడు బ్యాంకులు అనేవి అవసరమా? అవసరం లేదు. సో మనీ ఈజ్ ది బేసిస్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్. అండ్ అలాగే ఫైనాన్షియల్ మార్కెట్ కూడా మనీ అనేది ఆధారంగా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు తమ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని షేర్స్ పైన కానీ బాండ్స్ పైన కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనీ అనేది లేకపోతే ప్రజలు తమ దగ్గర ఉన్నటువంటి మనీని షేర్ మార్కెట్లో కానీ బాండ్స్లో అంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారా? ఇన్వెస్ట్ చేయరు. సో అందువల్ల అప్పుడు మరి ఫైనాన్షియల్ మార్కెట్ ఉంటుందా? ఉండదు. సో అందువల్ల ఏం చెప్తున్నానంటే, సో లాస్ట్గా కింద ఒక పాయింట్ రాసుకోండి. మనీ ఈజ్ బేసిస్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్. మనీ ఈజ్ ది బేసిస్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్. ఒక్క నిమిషం. ఓకే, అంటే రికార్డ్ అవుతుందో లేదో చూసాను. నెక్స్ట్ కాంటింజెంట్ ఫంక్షన్స్లో 2 అయ్యాయి. ఇప్పుడు మూడోది మనీ హెల్ప్స్. మనీ అనేది దేనికి ఉపయోగపడుతుంది? క్రియేషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మనీ అనేది దేనికి ఉపయోగపడుతుంది? జాతీయ ఆదాయాన్ని క్రియేట్ చేయడానికి, అలాగే దాన్ని పునః పంపిణీ చేయడానికి అంటే తిరిగి పంపించడానికి, రీడిస్ట్రిబ్యూషన్కి ఉపయోగపడుతుందంట. ఏ విధంగా ఉపయోగపడుతుంది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పూర్ ఫ్యామిలీ ఉంది. ఈ పూర్ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ ఎంత అంటే సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది? ఈ పూర్ ఫ్యామిలీకి బిలో 5 lakhs. 5 లక్షల కంటే ఆదాయము సంవత్సరానికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతారు? 0% ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. వీళ్ళు ఎంత కడతారు? 0% ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క సంవత్సరానికి ఆదాయం ఎంత? 5 to 20 lakhs. 5 నుంచి 20 లక్షలు వీళ్ళ యొక్క ఆదాయం సంవత్సరానికి. సో వీళ్ళు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతారు? 5 to 20% ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. అలాగే రిచ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ రిచ్ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ ఎంత అంటే అబోవ్ 30 lakhs అంటే 30 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం, అబోవ్ 30 lakhs. వీళ్ళు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడతారు? 30% ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి పూర్ ఫ్యామిలీస్ అన్నీ కలిపి భారత ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కడతాయి? 0 lakhs ట్యాక్స్ కడతారు. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ భారత ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడతాయి? 20 lakhs అనుకోండి. అలాగే రిచ్ ఫ్యామిలీస్ 30 lakhs. సో టోటల్గా ఎంత? 50 lakhs. టోటల్గా 50 lakhs. మన భారతదేశంలో ఈ పన్నుల ద్వారా మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇంకా ప్రొడక్షన్ కానీ కార్పొరేషన్ ట్యాక్స్ కానీ ఇంకేం లేవు అనుకోండి. లేకపోతే ఇప్పుడు భారతదేశం యొక్క జాతీయ ఆదాయం ఎంత అవుతుంది? 50 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ మనీ అనేది నేషనల్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. అంటే మనీ అనేది క్రియేట్ చేసిందా లేదా? చేసింది. అలాగే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తుందంట. ఏ విధంగా? ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని దేనికి ఉపయోగిస్తూ ఉంటుంది? ప్రజల యొక్క సంక్షేమానికి, వెల్ఫేర్కి ఉపయోగిస్తుంది. అంటే పావర్టీని, పేదరికాన్ని రిమూవ్ చేయడానికి వివిధ సంక్షేమ పథకాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కానీ, హెల్త్కి సంబంధించి కానీ, ఇలా అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రభుత్వం అనేది ప్రవేశపెడుతూ ఉంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి జన్ ధన్ ఆరోగ్య యోజన
ప్రధానమంత్రి జన్ధన్ ఆరోగ్య యోజన ద్వారా గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి పూర్ ఫ్యామిలీస్కి, పూర్ ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు, వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ని కల్పిస్తుంది. అలాగే ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ఏం చేస్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుందా లేదా, ఇస్తుంది. సో ఈ విధంగా ప్రభుత్వం అనేది వెల్ఫేర్ స్కీమ్స్ పైన, అంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది, వెల్ఫేర్ స్కీమ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే తన దగ్గరికి ఎంత వచ్చింది, 50 lakhs వచ్చింది. సో ఈ 50 lakhsని ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది, మళ్ళీ ప్రజలకి పంపిణీ చేస్తుంది. ఈ విధంగా అమౌంట్ రూపంలో, డబ్బుల రూపంలో పంపిణీ చేస్తుంది. సో మనీ అనేది క్రియేషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని క్రియేట్ చేయడానికి అలాగే పంపిణీ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. సో ఇది మనీ యొక్క కాంటింజెంట్ ఫంక్షన్స్. సో అర్థమయ్యండి. అర్థం కాకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మనీ అండ్ బ్యాంకింగ్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ మనీ. Evaluation of money and types of money. సో ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తాను, తెలుగులో చెప్తాను, కింద మీరు రాసుకోండి. ఎందుకంటే నాది కొంచెం బోర్డ్ చిన్నగా ఉంది, అన్నీ సరిపోవట్లేదు. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ మనీ అంటే ద్రవ్యం యొక్క ఆవిర్భావం, అలాగే మరియు టైప్స్ ఆఫ్ మనీ, ద్రవ్యం యొక్క రకాలు. సో ముందుగా మనం ద్రవ్యం యొక్క రకాలు చూద్దాం. సో ఫస్ట్గా కమోడిటీ మనీ, దీన్నే తెలుగులో వస్తు ద్రవ్యం, కమోడిటీ మనీని తెలుగులో వస్తు ద్రవ్యం అంటారు. అలాగే రెండోది మెటాలిక్ మనీ, తెలుగులో లోహ ద్రవ్యం. మూడోది పేపర్ మనీ ఆర్ టోకెన్ మనీ, ఆర్ రిప్రజెంటేటివ్ మనీ, fiat money or legal tender. Paper money, token money, representative money, fiat money, legal tender. కాగితపు ద్రవ్యము, టోకెన్ ద్రవ్యము, ప్రాతినిధ్య ద్రవ్యము, ఫియాట్ ద్రవ్యము, లీగల్ టెండర్ చట్టబద్ధ ద్రవ్యము. సో ఇది రాసుకోండి. అలాగే నెక్స్ట్ నాలుగోది బ్యాంక్ మనీ ఆర్ డిపాజిట్ మనీ. సో తెలుగులో కూడా బ్యాంక్ ద్రవ్యము, డిపాజిట్ ద్రవ్యము అవసరం లేదు, ఇలా ఇంగ్లీష్లో రాసుకోండి. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ. సో ఇది ఒకసారి మీ నోట్స్లో రాసుకోండి. కమోడిటీ మనీ, మెటాలిక్ మనీ, పేపర్ మనీ, టోకెన్ మనీ, రిప్రజెంటేటివ్ మనీ, ప్రాతినిధ్య ద్రవ్యము, ఫియాట్ మనీ, తెలుగులో కూడా ఫియాట్ మనీ, లీగల్ టెండర్, తెలుగులో చట్టబద్ధ ద్రవ్యము, బ్యాంక్ మనీ, డిపాజిట్ మనీ, క్రిప్టో కరెన్సీ. సో ఇందులో మొదటిగా మనం ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఆఫ్ మనీ యొక్క ద్రవ్యం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది అని తెలియజేయాలంటే మనకి ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలి. సో ముందుగా మనం కమోడిటీ మనీని తెలుసుకోవాలి. సో కమోడిటీ మనీ ఏంటి, ఎక్కడెక్కడ దేన్ని ఉపయోగించారు అవన్నీ కూడా చూద్దాం. కమోడిటీ మనీ, వస్తు ద్రవ్యము. సో అయితే ప్రపంచంలో వస్తు ద్రవ్యాన్ని ఉపయోగించారు. ఈ వస్తు ద్రవ్యాన్ని అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా అనేది ఉందా? వస్తు ద్రవ్యం అనేది అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉందా అంటే భారత్లో కానీ లేదా అమెరికన్ ప్రాంతాల్లో కానీ లేకపోతే యూరోప్లో కానీ ఈ విధంగా వివిధ ప్రాంతాలలో ఒకే వస్తువుని ద్రవ్యంగా ఉపయోగించారంటే లేదు.
ఎక్కడెక్కడ ఏమేమి ఉపయోగించరు, అలాగే దానివల్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది చెప్తాను. అల్టిమేట్గా మీకు ఏం తెలియాలంటే ఆ ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాని తర్వాత అల్టిమేట్గా మీకు వస్తు ద్రవ్యం వలన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలియాలి. సో ఫస్ట్ వన్, సౌత్ అండ్ సెంట్రల్ అమెరికన్ కాంటినెంట్స్. సౌత్ అండ్ సెంట్రల్ అమెరికన్ కాంటినెంట్స్ అంటే దక్షిణ మరియు మధ్య అమెరికా ఖండాలలో వస్తు ద్రవ్యంగా దేన్ని ఉపయోగించారంటే కోకా బీన్స్ని అంటే కాఫీ గింజల్ని వస్తు ద్రవ్యంగా ఉపయోగించారు. అయితే బాగానే ఉంది, కాఫీ గింజల్ని వస్తు ద్రవ్యంగా ఇక్కడ ఉపయోగించారు, బాగానే ఉంది. అయితే అమెరికా కాంటినెంట్స్లో కాఫీ గింజలను వస్తు ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఫస్ట్ వన్, కాఫీ గింజలు అనేవి తేమ వల్ల ప్రభావితం అవుతాయి లేదా మాయిశ్చర్ తేమ. సో కాఫీ గింజలు అనేవి తేమ వల్ల ప్రభావితం అవుతాయి. సో కాఫీ గింజలు అనేవి తేమ వల్ల ఏమవుతుంది, తేమ వలన కాఫీ గింజల్ని ఫంగస్ అనేది అటాక్ చేస్తుంది. సో ఈ ఫంగస్ అటాక్ చేయడం వల్ల కాఫీ గింజలు అనేవి పాడవుతాయా లేదా? పాడవుతాయి. సో అంటే ఇవి దృఢంగా ఉన్నాయా? లేదు. సో వస్తు ద్రవ్యాన్ని ఉపయోగించడం వల్ల మొదటి డ్రాబ్యాక్ ఏంటంటే కమోడిటీ మనీ ఈజ్ నాట్ డ్యూరబుల్. సో డ్యూరబుల్ అంటే దృఢత్వం, సో కమోడిటీ మనీకి దృఢత్వం అనేది లేదు. నెక్స్ట్ అలాగే సెకండ్ వన్, ఇవి చెడిపోతున్నాయా లేదా? చెడిపోతున్నాయి. అంటే పెరిషబుల్ ఇవి. సో కోకా బీన్స్ ఆర్ పెరిషబుల్ ఐటమ్స్. అల్టిమేట్గా మీకు ఏం తెలియాలంటే కమోడిటీ మనీ ఈజ్ పెరిషబుల్. సో చెడిపోవడానికి అవకాశం ఉంది, అంటే వస్తు ద్రవ్యం అనేది చెడిపోవడానికి అవకాశం ఉంది. సో అమెరికన్ కాంటినెంట్స్లో ఈ కాఫీ గింజలను వస్తు ద్రవ్యంగా ఉపయోగించారు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే అవి దృఢంగా ఉండవు, అలాగే పెరిషబుల్, చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, రెండో ప్రాంతం ఇండియా అంటే భారతదేశం, అలాగే పసిఫిక్ రీజియన్స్. భారత్ మరియు పసిఫిక్ ప్రాంతాలలో వస్తు ద్రవ్యంగా దేన్ని ఉపయోగించారంటే కౌరీస్ అంటే గవ్వలు. సో గవ్వల్ని ఈ ప్రాంతాల్లో వస్తు ద్రవ్యంగా ఉపయోగించేవాళ్ళు. అయితే బాగానే ఉంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ప్రైసెస్ ఆర్ నాట్ స్టేబుల్, ధరలు అనేవి స్థిరంగా ఉండవు. ఎందువల్ల? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇవన్నీ తీర ప్రాంతాలు లేదా ఇండియాలో తీర ప్రాంతాలు అనేవి ఉన్నాయి, అలాగే అమెరికా పసిఫిక్ రీజియన్లో తీర ప్రాంతాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు పెద్ద అలలు వచ్చినప్పుడు ఈ గవ్వలు అనేవి ఒడ్డుకి ఎక్కువగా కొట్టుకొని వస్తాయి, రావా? ఎక్కువగా కొట్టుకొని వస్తాయి. అంటే మార్కెట్లో వాటి యొక్క సప్లై అనేది పెరిగింది. మార్కెట్లో సప్లై పెరిగినప్పుడు వాటి యొక్క విలువ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇప్పుడు మార్కెట్లో మనీ సప్లై అనేది పెరిగింది అనుకోండి. మనీ సప్లై పెరిగితే ప్రజల దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అనేది పెరిగిపోతుంది. అంటే మనీ సప్లై అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అనేది ఎక్కువగా ఉంది. మనీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. సో అదేవిధంగా ప్రజల దగ్గర ఈ కమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాటి యొక్క ప్రైసెస్ అనేవి స్థిరంగా ఉండవు. నెక్స్ట్ అంటే అవి ఎక్కువగా కొట్టుకు రావడం వల్ల సప్లై పెరిగిపోతుంది, ధరలు అనేవి స్టేబుల్గా ఉండవు, పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ రెండో ప్రాబ్లం ఏంటంటే గవ్వల వలన స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్ ఆర్ డివిజన్ ఆఫ్ లేబర్. ఈ కమోడిటీ మనీ అనేది శ్రామికుల యొక్క వర్గీకరణని ప్రోత్సహించడం లేదు. ఎందుకు? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ భారత్ మరియు పసిఫిక్ ప్రాంతాల్లో ఈ గవ్వలు అనేవి ఎక్కువగా దొరుకుతున్నప్పుడు ప్రజలు అనే వాళ్ళు ఏం చేస్తారు? ఈ గవ్వలు ఏరుకోవడానికి వెళ్ళిపోతారే తప్పించి వాళ్ళు ఇంజనీర్స్ ఎవరు, డాక్టర్స్ ఎవరు, లాయర్స్ ఎవరు, ఈ విధంగా చదువుకోరు, ఉద్యోగాలు చేయరు. ఏం చేస్తారు? గవ్వలు ఏరుకోవడానికి తీర ప్రాంతాలకు వెళ్ళిపోయి
గబలు ఏరుకుంటూ ఉంటారు. సో అంటే ఇక్కడ ఈ కమోడిటీ మనీ అనేది స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్ ఆర్ డివిజన్ ఆఫ్ లేబర్, శ్రామికుల వర్గీకరణ ప్రాసెస్ ఉందా? లేదు. కేవలం గబలు ఏరుకోవడం మాత్రమే వెళ్తారు, వాళ్ళు ఇంకే పనులు కూడా చేయరు. సో కమోడిటీ మనీ వలన ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఒకటి ప్రైసెస్ ఆర్ నాట్ స్టేబుల్, అంటే ధరలు అనేవి స్థిరంగా ఉండవు. అలాగే కమోడిటీ మనీ ఈజ్ నాట్ ఎంకరేజెస్ స్పెషలైజేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ లేబర్, వస్తుద్రవ్యం అనేది శ్రామికుల వర్గీకరణని ప్రోత్సహించడం లేదు. నెక్స్ట్ మూడోది ఫిజీ అనే దేశం, ఇది యూరోప్లో ఉంటుంది. ఈ ఫిజీలో వేల్ టీత్ అంటే సొరచాప యొక్క దంతాన్ని వస్తుద్రవ్యంగా ఉపయోగించేవాళ్ళు. అయితే ఇది ఈ ఫిజీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీల్ టీత్ అనేది చాలా ముఖ్యమైనది. వీటితో వాళ్ళు ఆభరణాలు చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ వీల్ టీత్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారానికి పనికొస్తుందా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఏ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఫిజీకి స్పైసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. దానికి బదులుగా ఫిజీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వీడికి డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు బదులుగా ఏమి ఇచ్చాడు, వీల్ టీత్ ఇచ్చాడు. ఇప్పుడు వీడు తీసుకుంటాడా? తీసుకోడు. సో వాటిని రిటర్న్ తీసుకుంటూ ఉంటాడు, తను ఇచ్చినటువంటి స్పైసెస్ని రిటర్న్ తీసుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ ఈ వీల్ టీత్ లేదా వస్తుద్రవ్యం అనేది, కమోడిటీ మనీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంటే వస్తుద్రవ్యం అనేది అంతర్జాతీయ వ్యాపారానికి పనికిరాదు. నెక్స్ట్, ఇండియా వాళ్ళకి ఇస్తే ఏమవుతుందండి, చీ అంటారు, నాకు అవసరం లేదు పో అంటారు. నెక్స్ట్, ఇంకొన్ని ప్రాంతాల్లో క్రూడ్ గోల్డ్ నగెట్స్ అంటే శుద్ధి చేయబడినటువంటి బంగారు లోహాలు, అంటే ప్యూర్గా ఉండవు, శుద్ధి చేయబడకుండా ఉన్నటువంటి శుద్ధి చేయబడని బంగారు లోహాలు. సో వీటి వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇవి ఒక యూనిఫామ్ సైజ్ అంటూ వీటికి ఉండదు. కమోడిటీ మనీ ఈజ్ నాట్ ఇన్ యూనిఫామ్ సైజ్ అంటూ ఉండదు. ఇలా ఉండొచ్చు, అలాగే రకరకాలుగా ఉండొచ్చు. అది ఇప్పుడు మనకి ప్రెసెంట్ మనీ అనేది సపోజ్ 5 రూపీస్ కాయిన్ ఉంది. సో 5 రూపీస్ కాయిన్ అనేది అన్ని దగ్గరలో ఒకే విధంగా ఉందా, వేరుగా ఉందా? అన్ని దగ్గరలో ఒకే విధంగా ఉంది. 2000 నోట్ తీసుకోండి, ఒకే విధంగా ఉందా? సో ఆ విధంగా యూనిఫామ్ సైజ్ అంటే వీటికి ఉండదు. అలాగే వీటిలో ప్యూరిటీ కూడా ఉండదు. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉపయోగించారు, అంటే ఎక్కడెక్కడ వస్తుద్రవ్యంగా దేన్ని ఉపయోగించారో చెప్పాను. అలాగే వాటి వలన ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ కూడా చెప్పాను. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కమోడిటీ మనీ వలన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి, కమోడిటీ మనీ ఈజ్ నాట్ డ్యూరబుల్, వస్తుద్రవ్యం అనేది దృఢంగా ఉండదు. నెక్స్ట్, రెండోది, కమోడిటీ మనీ ఈజ్ డ్యూరబుల్. సెకండ్ వన్ ఈజ్ పెరిషబుల్. కమోడిటీ మనీ ఈజ్ పెరిషబుల్ అంటే చెడిపోవడానికి అవకాశం ఉంటుంది, వస్తుద్రవ్యం అనేది చెడిపోతుంది. అలాగే నెక్స్ట్ మూడోది, కమోడిటీ మనీ ఈజ్ ప్రైసెస్ ఆర్ నాట్ స్టేబుల్, అంటే వస్తుద్రవ్యం వలన ధరలు అనేవి స్థిరంగా ఉండవు. నెక్స్ట్ నాలుగోది, కమోడిటీ మనీ ఈజ్ నాట్ ఎంకరేజెస్ స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్ ఆర్ డివిజన్ ఆఫ్ లేబర్, వస్తుద్రవ్యం అనేది శ్రామికుల వర్గీకరణని ప్రోత్సహించడం లేదు. నెక్స్ట్ ఐదో పాయింట్ ఏంటి, కమోడిటీ మనీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంటే వస్తుద్రవ్యం అనేది అంతర్జాతీయ వ్యాపారానికి ఉపయోగపడదు. నెక్స్ట్ లాస్ట్ వన్, కమోడిటీ మనీ ఈజ్ నాట్ ఇన్ యూనిఫామ్ సైజ్, వస్తుద్రవ్యం అనేది యూనిఫామ్ సైజులో ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వలన మనకి ఏమైందంటే, తరువాతి కాలంలో మెటాలిక్ మనీని, లోహద్రవ్యం అనేది ఆవిర్భవించడం జరిగింది. సో మెటాలిక్ మనీ గురించి ఒకసారి చూద్దాం. సో మీకు చెప్పాను, ఫస్ట్ మనీ టైప్స్లో ఫస్ట్ కమోడిటీ మనీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ మెటాలిక్ మనీ. మెటాలిక్ మనీ అంటే లోహద్రవ్యం. సో దీనికి ఇంట్రడక్షన్ చూసినట్లయితే, ఫస్ట్ మెటాలిక్ లోహాలని మొదటిగా ముద్దలుగా కానీ
కడ్డీలుగా కానీ ఉపయోగించేవాళ్ళు, అంటే ద్రవ్యంగా. ఆ ముద్దల్ని కడ్డీల్ని ద్రవ్యంగా ఉపయోగించేవాళ్ళు లోహాల్లో. ఆ తర్వాత ఏం చేశారు, వాటి ద్వారా నాణ్యాలు తయారు చేయడం, వాటిని ద్రవ్యంలా ఉపయోగించడం చేశారు. ముందు ముద్దలు కడ్డీలుగా ఉపయోగించారు, దాని తర్వాత నాణ్యాలుగా తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇలా ముద్దలుగా ఉండేవి, లేకపోతే కడ్డీలుగా ఉపయోగించారు, దీన్ని నాణ్యాలుగా ఉపయోగించడం చేశారు. సో ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 700 BC ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 700 BCలో లిడియా అనే ప్రాంతంలో నాణ్యాలని ఉపయోగించడం జరిగింది, జారీ చేయడం జరిగింది. అయితే గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో బంగారు లోహాలని ఎవరు ప్రవేశపెట్టారు అవన్నీ దాని గురించి చూసినట్లయితే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాలని ఇండో గ్రీకులు భారతదేశంలో బంగారు నాణ్యాలని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వీళ్ళు జారీ చేసినటువంటి బంగారు నాణ్యాలపైన 2 రకాల భాషలు అనేవి ఉంటాయి, 2 లాంగ్వేజెస్. ఇండో గ్రీక్స్ ఆర్ ఇష్యూడ్ గోల్డ్ కాయిన్స్ ఇన్ బైలింగ్వల్. ఏంటి, ఒకటి గ్రీక్ భాష, గ్రీక్ లాంగ్వేజ్, 2 కరోస్టీ లాంగ్వేజ్. సో ఈ 2 భాషల్లో చేయడం జరిగింది. అయితే మన భారతీయ రాజులు ఎవరైనా జారీ చేశారంటే, మన భారతీయ రాజుల్లో కుషాన్ కింగ్స్ ఈజ్ ఇష్యూడ్ గోల్డ్ కాయిన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రోమన్ గోల్డ్ కాయిన్స్. అంటే కుషానులు ఏం చేశారు, భారతదేశంలో బంగారు నాణ్యాలని జారీ చేశారు. అయితే వాళ్ళు జారీ చేసినటువంటి బంగారు నాణ్యాలని ఎవరి యొక్క వేటిని ఆధారంగా చేసుకుని తయారు చేశారంటే, రోమన్ బంగారు నాణ్యాలని ఆధారంగా చేసుకుని తయారు చేయడం జరిగింది. సో ఇది పక్కన పెడితే, గోల్డ్ కాయిన్స్ వలన, మెటాలిక్ మనీ వలన ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ. అంతర్గత విలువ అనేది లోహ ద్రవ్యానికి ఉంటుంది. ఇప్పుడు బంగారం ఉంది, వెండి నాణ్యాలు ఉన్నాయి. సో వీటిని ఎవరు వ్యాపారంలో తీసుకోకపోతే వాటిని ఇంటికి తీసుకొచ్చి మెల్ట్ చేసి ఆభరణాలు తయారు చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. అంటే వాటికి అంతర్గత విలువ అనేది ఉంది. సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పాలంటే, కమోడిటీ మనీకి అంతర్గత విలువ అనేది ఉందా? ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది. కాఫీ గింజలు ఉన్నాయి, లేకపోతే క్రూడ్ గోల్డ్ నెగెట్స్ ఉన్నాయి, అవి వ్యాపారంలో ఎవరు తీసుకోకపోతే వాటిని ఇంటికి తీసుకొచ్చి కాఫీ చేసుకొని తాగొచ్చా లేదా? ఆభరణాలు తయారు చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. అంటే కమోడిటీ మనీకి ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఉంది. అలాగే కమోడిటీ మనీకి ఫేస్ వాల్యూ అనేది ఉందా? కమోడిటీ మనీకి ఫేస్ వాల్యూ అనేది ఉందా అంటే లేదు. ఎందుకు ఫేస్ వాల్యూ లేదు? కాబట్టి అంతర్జాతీయ వ్యాపారంలో ఎవరు ఇస్తే తీసుకోరు. ఎందుకంటే కాఫీ గింజలు నచ్చితే తీసుకుంటాడు, నచ్చకపోతే తీసుకోడు. లేకపోతే క్రూడ్ గోల్డ్ నెగెట్స్ నచ్చితే తీసుకుంటాడు, నచ్చకపోతే తీసుకోడు. సో వాటికి ఒక అథారిటీ అంటూ లేదు, ఒక వాల్యూ లేదు. అందువల్ల వాటికి కమోడిటీ మనీకి ఫేస్ వాల్యూ అనేది లేదు. సో ఈ మెటాలిక్ మనీ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అంటే నాకు టైం అయింది, కొంచెం వేరే దగ్గర వెళ్ళాలి. సో ఇక్కడ వరకు ఏమైనా మీకు అర్థమైతే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మెటాలిక్ మనీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మనీ అండ్ బ్యాంకింగ్లో ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఒకసారి చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.